పాలమూరు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఖండించారు. వ్యవసాయాన్ని పెంచే దిశగా కాకుండా తుంచేలా రేవంత్ మాట్లాడారని విమర్శించారు. నిధులివ్వకుండా మంత్రులే అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. రైతులు భూములు ఇవ్వమంటుంటే సీఎం బెదిరించడమేంటని ప్రశ్నించారు. భూసేకరణ చట్టం పరిధిలో పరిహారం సరిపోకపోతే ప్రభుత్వం పరిహారం పెంచి ఇచ్చే ప్రణాళిక ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చినట్లు ఎకరాకు 10,000 రూపాయల రైతు బంధు ఇవ్వడానికి గతి లేదని చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 35,000 కోట్ల బోనస్ ఎలా ఇస్తుందో చెప్పాలన్నారు. రైతు బంధును ఎగ్గొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు మార్గాలు అన్వేషిస్తున్నారన్న నిరంజన్ రెడ్డి వారికి సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పాలమూరు వేదికగా రాష్ట్ర రైతాంగానికి సంతోషపడేటువంటి ఏమైనా మంచి మాటలు చెప్తారేమని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైతులకు మేలు చేసేటువంటి లేదా రైతుల్ని పెంచేటువంటి మాటలు ఏం చెప్పకుండా రైతుల్ని వ్యవసాయాన్ని తుంచేటువంటి మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అది ఆశ్చర్యం కల్పించేటువంటిది. ఆ మాట్లాడినటువంటి భాషలో కూడా ఎవరో ఏదో అడ్డుపడుతున్నట్లు, అడ్డుపడితే నేను తొక్కుకుంటానన్నా సరే పోయి నేను చేస్తా ఈ పనులు ఆ పనులు అని చెప్పి మాట్లాడుతున్నాను. అడ్డుపడింది ఎవరు? నిధులు ఇచ్చేది మీ ప్రభుత్వమే, మీ సహచార మంత్రులే. మరి వాళ్ళు నిధులు లేకపోతే మీ మంత్రులను తొక్కుంటా పోతారా? భూములు అడుగుతుండ్రు, రైతులు గల భూములు ఇవ్వకపోతే మళ్ళీ రైతుల్ని తొక్కుకుంటా పోయి భూములు తీసుకుంటారా? హామీలు అమలు చేయమని అలా ప్రజలు అడుగుతున్నారు. ఈ ప్రజల్ని తొక్కుకుంటా పోతారా? ఎవరిని తొక్కుతారండి మీరు? ఏం భాష? చేయాల్సిన పనేంది? కర్తవ్యం ఏంది? మీ మీద ఉన్న బాధ్యత ఏంది? మీరు ఇచ్చిన హామీలు ఏంది? మీరు ఆడ మాట్లాడుతున్నటువంటి తీరేంది? బెదిరించడం ఏంది అని నాకు అర్థం కాదు. 10 లక్షలు కాదు, నేను 20 లక్షలు నేనని మాట ఎందుకు వస్తుందండి? నేను ఇస్తా 20 లక్షలు మీ జాగిరా ఇవన్నీ మీరు కొంటున్నారు, సొంతంగా కొంటున్నారా? భూసేకరణ చట్టం లేదా? భూసేకరణ చట్ట పరిధిలో వాళ్లకు పరిహారం సరిపోకపోతే మీరేమన్నా పరిహారం పెంచి ఇచ్చేటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఉంటే ప్రజలకు చెప్పండి. అది కేసీఆర్ ఇచ్చినట్లు 10,000 ఎకరాకు రైతు బంధు ఎన్నికనే గతి లేదు, 7,500 కోట్లు ఎన్నికనే గతి లేదని చేతులు ఎత్తేస్తారు. మీరు 35,000 కోట్ల రూపాయలు బోనస్ రైతాంగానికి ఎట్లా గెలిచిస్తారు? అరచేతిలో వైకుంఠం చూపించడం, తడిగుడ్డతో మోసం చేసి రైతుల యొక్క గొంతు కోయడం తప్ప ఇంకేం కాదు. ఇది రైతు బంధు ఎగవేతకు మార్గాలు అన్వేషించడం తప్ప ఇంకేం కాదు. ఇది ఇతర ధాన్యాలకు మద్దతు ధర లేదు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఎట్లాగో మద్దతు ధర లేదు. మీరు పట్టి వేలాడి చాలా జిద్దుగా ఇగో ఇది రైతు ప్రభుత్వం, మేము సంబరం చేస్తున్నాం, మేము బోనస్ ఇచ్చినాం. ఇచ్చిన బోనస్ ఎంత ఈ రోజుకి? అంటే 20,000 పైచీలు కోట్లు ఇచ్చి ఉండాలి ఇప్పటికే. బోనస్ ఇప్పటికి ఇచ్చింది ఎంతనండి? రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంటే ఏ ఒక ఊరికో ఊరిలోని 4-5 గ్రామాలకు సరిపోయినంత బోనస్ కాదు. ఇప్పటిదాకా వాళ్ళ ఏడాది కాలంలో జరిగినటువంటి వాళ్ళ యొక్క ఆచరణను చూస్తే ఈరోజు రేపు వాళ్ళు ప్రకటించే ప్రకటనలకు సార్థకత ఉండదు, విలువ ఉండదు. వాటి మీద భ్రమలు పెట్టుకోకండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి సరైన సందర్భంలో సరైన రీతిలో ప్రజలు తమ వ్యతిరేకతను, నిరసనను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేస్తే తప్ప ఈ ప్రభుత్వం దారికి రాదు.